నిన్న మన ప్రధాని మోడీ గారు ఢిల్లీలో ఇచ్చినటువంటి ఆ సమ్మిట్లో చేసిన ఉపన్యాసం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఉపన్యాసం బాగా చెప్పుండొచ్చు, కానీ వాస్తవాలు చెప్పాలి కదా. ప్రధానమంత్రి అన్నప్పుడు సహజంగా వాస్తవాన్ని చూస్తాం మనం. ఆయన 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను, అది కూడా చెప్పక్కర్లే. మేము వచ్చిన తర్వాత కరప్షన్ నిల్లైపోయింది, కాంగ్రెస్ పార్టీలో కరప్షన్ పెరిగింది, ఇక్కడ డెవలప్మెంట్ వచ్చిందంటున్నాడు. మరి మీరు వచ్చాకనే కదా నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పింది. నిన్న కాక మొన్న 16.5 లక్షల కోట్ల రూపాయలు ఎన్పీఏకి వచ్చింది చెప్పి ఆమె చెప్పింది. 2014లో 2 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 16 లక్షల కోట్లు అయింది. మరి ఇదేమైంది? మీ పీరియడ్లోనే కదా 29 మంది డబ్బులు ఎగ్గొట్టించి విదేశాలకు వెళ్ళారు. అందులో 28 మంది గుజరాత్ వాళ్ళే కదా, ఒక విజయవాడ తప్ప. వీళ్ళంతా కలిసి ఎగ్గొట్టిన డబ్బులే 16 లక్షల కోట్ల రూపాయలు. మరి ఇది హోల్సేల్ అవినీతి కదా. రెండవది, మేము స్వతంత్ర పరిష్కారం చేస్తాం కేసు అన్నాడు. ఆంధ్రప్రదేశ్ను ఉదాహరించాడు. ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఒక చిన్న ఆడపిల్ల పైన జరిగిన దాన్ని 20 రోజుల్లోనే మేము యాక్షన్ తీసుకున్నామన్నాడు. మరి 11 ఏళ్లుగా అనేక రకాల ఆర్థిక కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఉన్నాడు. ఇంతవరకు కోర్టుకు పోలే. కోడికత్త కేసు ఆయన కోర్టుకే పోలే. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంత 6 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు దానికి పరిష్కారం కాలే. మరి ఇవంతా ఏం చెప్తారు? తర్వాత గుజరాత్లో జరిగింది కానీ, లేదంటే కాశ్మీర్లో జరిగిన విషయాలు చెప్పారు. ఆడ కూడా బీజేపీ వాళ్ళకి మాత్రం బెయిల్ ఇచ్చి పంపించారు. ఇది ఒకటి. డెవలప్మెంట్ మీద భారతదేశంలో ఉన్నటువంటి మిలినియర్స్ ఎక్కువ మంది బయటకు వెళ్ళిపోతారని నిన్నే వార్త వచ్చింది ఇక్కడి నుంచి. అంటే వాళ్ళు వెళ్ళడం అంటే సంపదతో పోయినట్లు లెక్క. అది ఇదంతా పెట్టుకొని ప్రపంచంలో 3వ స్థాయికి ఎదుగుతామని చెప్తున్నారు. మరి హంగరీ ఇండియా 112 స్థానం ఉంది. 170 దేశాల్లో 112 స్థానం హంగరీ ఇండియా. అదే పావర్టీ చేస్తారు. మరి వాల్యూ పెరిగిందా? పేదవాళ్ళ పరిస్థితి మెరుగుపడిందంటే పెరుగుపడలేదు. ఇవన్నీ పెంచకుండా కార్పొరేట్ కంపెనీస్ని సాటిస్ఫై చేసే పద్ధతుల్లో చిమ్మిక్లు విసిరి అబద్ధాలు చెప్పడం అనేది చాలా విచారకరం.